ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకుంది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ బృందం పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను పరిశీలిస్తుంది. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. వీరితో పాటుగా కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జల సంఘం అధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు సిఈ కె నరసింహమూర్తి, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగరా పనుల వివరాలను నిపుణుల బృందానికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇక ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకైతే అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళీధర్ అందిస్తారు. మురళీధర్, కానీ పోలవరం ప్రాజెక్టు పరిశీలన కంటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు ఇటీవల కొత్తగా చేపట్టిన నేపథ్యంలోనే ఆ నిర్మాణం పనులు ఏ రకంగా జరుగుతున్నాయి ఏంటి అన్న దాని మీద పోలవరం ప్రత్యేక స్పెషల్ బృందం ఒకటి విదేశాల నుంచి వచ్చారు. వాళ్ళ ఇదివరకు బాబర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళే అని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అయితే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలోని గతంలో జరిగిన లోటుపాట్లను సవరించే విధంగా పూర్తి స్థాయిలో నిర్మాణం ఎలా జరుగుతున్నాయి పరిశీలన చేస్తున్నారు. అయితే దీనికి ముందు 2 వారాల క్రితం అయితే డయాఫ్రమ్ వాళ్ళకి ముందు భాగంలో ఉన్న ఎగువ కాపాడే కొంత డ్యామేజ్ అవడం కూడా దీని మీద దానివల్ల మళ్ళీ అనే ఇబ్బంది కలుగుతుందా ఏంటన్న దాని మీద కూడా దీని మీద పరిశీలన చేసి వేస్తున్నారు. మొత్తం ఉదయం విదేశీ బృందం వచ్చారు. మొత్తం ప్రాంతాన్ని ప్రాజెక్ట్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో సందర్శించారు. వాటర్ ఎలా ఉంది, ఫ్లో ఎలా ఉంది, తర్వాత స్పిల్వే పనులు ఏ రకంగా కొత్తగా ఉన్నాయి లేదా అన్న దాని మీద పూర్తి స్థాయిలో చర్చించారు. అయితే ఉదయం జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ అధికారులు మాత్రమే పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి మంత్రి గారు వచ్చి దాని కార్యక్రమానికి పూర్తి స్థాయిలో అసలు ఏంటి వాటితో చర్చించే అవకాశం అయితే ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి స్థాయిలో గతంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో జరిగాయి. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో దీని మీద పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నిపుణుల కమిటీ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా సూచనల మేరకు విదేశీ పర్యాటక బృందంతో కూడా తమ సూచనలు చేసి నిర్మాణం ఏ రకంగా వేగవంతం చేయాలి, ఏ రకంగా పటిష్టం చేయాలన్న దాని మీద పూర్తి స్థాయిలో చర్చిస్తారు. అయితే ఈ విదేశీ బృందం సెప్టెంబర్ 1వ తారీఖు వరకు ఉంటారని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తారు. ఈ 3 రోజుల పాటు ఆ ప్రాజెక్టు పనులు ఎలా ఉన్నాయి, అసలు దాని పనితీరు ఎలా ఉందన్న పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం అయితే ఉంది. శాలిని, రైట్. అలాగే సమావేశం అయిపోయిందా మురళీధర్? ఇటు నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు అలాగే నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తుంది. సమావేశం స్టార్ట్ అయిందా? ఎంతవరకు వచ్చింది? సమావేశం గంట క్రితం స్టార్ట్ అయింది శాలిని. అయితే దాని మీద పూర్తి సమాచారం రాలేదు. కానీ బ్రీఫ్ గా తర్వాత 4 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి సమాచారం అయితే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పటివరకు అది విధిగా మీడియాకు మాత్రం పూర్తిగా దూరంగా ఉంటున్నారు. గతంలో జరిగిన లోటుపాట్ల వలన ఎక్కువగా సమాచారం అందించే అవకాశం అయితే కనబట్టలేదు. మీడియా ప్రతినిధులు కూడా చాలా ఆంక్షలు పెట్టారు. ఉదయం పూట లోపలికి వెళ్ళడానికి కానీ, విదేశీ బృందం వచ్చినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి కానీ ఎటువంటి కోఆపరేషన్ చేయలేదు. వాళ్లే మీడియాకి మేము ఫుటేజ్ ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళ ఫుటేజ్ మనం తీసుకొని అయ్యే మనం డిస్ప్లే చేయవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. మీడియాని మాత్రం పూర్తి స్థాయి అనుమతించట్లేదు. అంటే గతంలో జరిగిన లోటుపాట్లు మళ్ళీ మీడియాలో ఏమన్నా రప్చర్ అవుతుందా, లేకపోతే ఏదన్నా వైలెన్స్ అవుతుందా అని చెప్పి ఆలోచనతో ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా మీడియాకు మాత్రం అనుమతి ఇవ్వట్లేదు. అయితే బ్రీఫింగ్ ఇస్తాం, మొత్తం వాళ్ళు వచ్చిన తర్వాత జరిగిన చర్చ అయితే పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ ఇస్తాం మాత్రం చెప్తారు. ప్రస్తుతం సమావేశం అయితే ముగించింది, లంచ్ బ్రేక్ వచ్చింది. లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అధికారులు చెప్తారు. మురళీధర్, అలాగే నిపుణుల బృందం ఇచ్చే సలహాలు, సూచనలు పోలవరం ప్రాజెక్టుకి ఎంతవరకు ఉపయోగకరంగా ఉండొచ్చు? ఈ నిపుణుల బృందం వల్ల అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే గతంలో చేస్తున్న వాళ్ళని
మళ్ళీ వాళ్ళని ఆపేసి కొత్తగా మళ్ళీ టీం ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం వల్ల గతంలో చేసిన పొరపాట్ల వల్ల ఆ ప్రాజెక్ట్ లేట్ అయిందని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. అయితే దాంట్లో కూడా వాస్తవం ఉంది. అయితే గతంలో అయితే హెవీ ఫ్లడ్స్ రావడం వల్ల ఆ డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది. దానివల్ల ఇప్పుడు మరోసారి నిర్మాణం చేపడుతున్నారు. అంటే గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా పూర్తి స్థాయిలో మరోసారి జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మచ్చ వచ్చే విధంగా ఉంది. కాబట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగాను అంటే ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఎంతవరకు చేస్తే ఏంటన్న దాని మీద అది చేస్తున్నారు. అదేవిధంగా బట్రస్ డ్యామ్ అని చెప్పేసి దానికి ముందు కూడా ఒక డ్యామ్ నిర్మించారన్నమాట. అంటే డయాఫ్రమ్ వాల్కి ముందు సేఫ్ సైడ్ గా ఉండే విధంగాను ఇదివరకు అయితే మట్టితోటిని దాంతో చేసిన ఈ ఎగువ కాపర్ డ్యామ్ తర్వాత ఇది బట్రస్ డ్యామ్ అని చేశారు. ఇది మట్టితోటి రాళ్ళతోటి గట్టిగా మొత్తం పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉండే విధంగా చేశారు. దానివల్ల డయాఫ్రమ్ వాల్ పూర్తి స్థాయిలో భద్రత ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ పనులు ఎలా ఉన్నాయి, ఏ మేర జరిగింది, ఎంతవరకు ఏ రకమైన క్వాలిటీతో ఉన్నాయి ఏంటనే దాని మీద పూర్తి స్థాయి చర్చించే విధంగా ఈ విదేశీ నిపుణుల బృందాన్ని సలహాలు సూచనలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా ఖర్చు పెట్టి కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ అధికారులు తీసుకొచ్చి దీన్ని సందర్శించే విధంగా చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ మురళీధర్.